హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శాంటి మేస్ని. ఈ వీడియోలో మీకు సంక్రాంతి సంబరాలకు సంబంధించిన ప్లంబింగ్ వర్క్ ఎలా చేసాం. సో మనకి కొన్ని ఒక స్టేడియం టైప్ లో అయితే మనం ఏర్పాటు చేశారన్నమాట. దీనికి సంబంధించిన కంటైనర్లకు 4 అయితే ఉన్నాయి. అలాగే 4 మొబైల్ టైర్లు కూడా తీసుకొచ్చారు. దానికి సంబంధించిన ప్లంబింగ్ వర్క్ సింపుల్ గా ఇక్కడ అన్స్టాండర్డ్ గా చేస్తామండి. ఈ 3 రోజులు మాత్రమే అది యూజ్ చేసుకోవడం మాత్రమే ఉపయోగించాలి. మనం వర్క్ చేయడం జరిగింది. మీకు ఎక్కడైనా చేయవలసి వచ్చినప్పుడు ఈ రకంగా సింపుల్ గా మీరు చేసుకోవడానికి ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, మనం ఆలోచన చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా. సో మనం కింద సంవత్సరం అయితే చేసామండి. సో ఆ 3 రోజుల తర్వాత ఈ మట్టి జారిపోయి వానాకాలంలో మట్టి పడిపోయి కానీ సిఫ్ట్ ట్యాంక్ మొత్తం కూడా పూడిపోయింది అనమాట. సో మళ్ళీ కొత్తగా సామాన్ అంటే మనం ఈ ఫిట్టింగ్స్ కానీ పైప్స్ కానీ తీసుకొచ్చి మళ్ళీ కొత్తగా చేస్తున్నాం. సో కింద సార్ ఏంటంటే భోగి ముందు రోజు చేసాం. ఈ రోజు అంటే మనకు హోరం ముందే చెప్పారు. మన కుదిరిక ఒక 2 రోజుల ముందు వెళ్ళామంట భోగికి చేసాం. సో ఎలా చేసాం చూపిస్తాను మీకు కొత్తగా. అప్పుడు వేరు ఇప్పుడు కొంచెం డిఫరెంట్ మారిందన్నమాట. అప్పుడైనా 4 కంటైనర్లకి 2 ట్యాంకులు పెట్టాం. ఇప్పుడు 4 కంటైనర్లకి ఒకటే ట్యాంక్ పెట్టాం అనమాట. ఇక్కడైతే మనం వేస్ట్ వాటర్ దగ్గరే మనం ఫ్లో ట్రాప్ ఇచ్చామన్నమాట. వేస్ట్ వాటర్ వచ్చి అంగుళార్ పైప్ ఇచ్చారు వాళ్ళు. అందుకే మనకి మల్టీ ఫ్లో ట్రాప్ వాడి అంగుళార్ దాంట్లో యూజ్ చేసాం అనమాట. అలాగే నాగల్ పైప్ లో మొత్తం కూడా అంటే ఈ వేస్ట్ వాటర్ ప్లస్ ఆ టైర్ సంబంధించిన పైప్ కూడా టీ యూజ్ చేసి మనం ఒకే లైన్లో కలిపేసాం సింపుల్గా అనమాట. పక్కనే ఇంకో కంటైనర్ ఉందన్నమాట. సో అంటే రెండో వైపు పెట్టారు. ఆ కంటైనర్ కూడా లైన్లో టీ వేసి ఆ కంటైనర్ కలిసి కూడా దీంట్లో కలిపేసాం అనమాట. ఇటువంటిప్పుడు కూడా మనం వాటర్ లేదా చూసుకోవాలండి. వాటర్ లేకుండా పెడితే ఇబ్బంది అయిపోద్ది అనమాట. అంటే ఆ 3 రోజులే కాబట్టి మళ్ళీ ఆ జనాలు ఏమి చేయడానికి వీలు అవ్వదు అనమాట. సో చూసారు కదా అంగుళార్ పైప్ అనేది. అంగుళార్ పైపు తర్వాత మళ్ళీ అంగుళం పైపు, అంగుళం నుంచి మళ్ళీ కంటైనర్ ఉన్న 30 పైప్ అనమాట. బాత్రూమ్ వాళ్ళు ఇచ్చింది 30 పైప్ ఇచ్చారు. సో ఇక్కడైతే గమనించండి, మీకు వాటర్ ట్యాంక్ కనబడుతుంది కదా. ఇక్కడ మీకు కింద నాపరాలు అయితే ఉంటాయి. నాపరాలు వాడవలసి వచ్చింది. ఈ వాటర్ ట్యాంక్ గురించి మనం ఒక స్టాండ్ అయితే వీళ్ళు ఏర్పాటు చేశారు కదా. ఆ స్టాండ్ కింద మనం నాపరాలు అయితే పెట్టాల్సి వచ్చింది అనమాట. ఆ నాపరాలు కూడా ఎలా పెట్టాలని కూడా మీకు చెప్తానండి. సో చూడండి, మీకు పెద్ద నాపరాలు అంటే 2x2 నాపరాలు అనమాట. ఇవి ఎందుకు తీసుకున్నామంటే మనకి స్టాండ్ అనేది మట్టి మీద చూసారు కదా. మనం ట్యాంక్ ఎక్కించి 2000 లీటర్ల వెయిట్ ఎంత ఉంటుంది, బరువు దిగిపోద్ది అనమాట. అందుకనే మనం ఈ 2x2 ఫుల్ నాపరాయిలు పెట్టడం అయితే జరిగిందనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఆ బరువుకి నాపరాలు పెట్టడం వల్ల ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదంటే ఆ మట్టిలో దిగిపోయే అవకాశం ఉంటుంది. ఇటు ఒకటి వాలిపోయి పడిపోయే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని మనం నాపరాలు సెట్ చేసి దాని మీద ట్యాంక్ ఏర్పాటు చేయడం అయితే జరిగింది. అలాగే చిన్న నాపరాలు పెట్టిన ప్రయోజనం ఉండదండి. మనం 2x2 నాపరాలు పెట్టాలి. స్టామ్ను మట్టిని ఎక్కువగా ఆక్రమించి ఎక్కువ ప్లేస్మెంట్ వల్ల దిగదనమాట. ఏమైనా ఏదో 2 అడుగు మొక్క పెట్టామనుకోండి అటు ఇటు దిగిపోయే అవకాశం ఉంటుంది. ఇక్కడైతే చూసారు కదా, మనకి ఆ స్టాండ్ మీదే వాటర్ ట్యాంక్ వస్తుంది అనమాట. ఈ సిపియూసీ లైన్ వచ్చి స్టాండ్ పైన ట్యాంక్ కలెక్షన్ వాళ్ళు టీ పైకి నిలబెట్టి వదిలేసాం. సో వీడియోలో మీకు సిపియూసీ పైప్ అయితే యూజ్ చేయడం జరిగింది. కానీ మీకు అన్స్టాండర్డ్ కాబట్టి యూపీయూసీ పైప్ లో తీసుకోవడం బెస్ట్ అండి. ఎందుకంటే సిపియూసీ కాస్ట్ అనేది కొంచెం చాలా ఎక్కువ అనమాట. యూపీయూసీ ఇంచుమించు 50% తేడా వస్తుంది. దానివల్ల మనం ఈ 3 రోజులు అలవాటు కోసం కాబట్టి యూపీయూసీ వాడుకోవడం బెస్ట్. నేనైతే సిపియూసీ యూజ్ చేశాను, కానీ యూపీయూసీ వాడుకోండి. సో ఇక్కడైతే మనకి ట్యాంక్లో ఫిట్టింగ్స్ అయితే వాడతామండి. చూసుకోండి, మనకు డైరెక్ట్గా అవకాశం ఉంది కదని డైరెక్ట్గా పైప్ తీసుకొచ్చి మనం ఈ ట్యాంక్ బిల్లో అయితే ఇవ్వకూడదు. ఎందుకంటే మనం గప్పున్న పైపు ఏమైనా కదిలినా జారిపోయి ట్యాంక్లోనికి జారిపోయి ఫిట్టింగ్స్ కూడా మనకి కదిలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది అనమాట. అందుకని ఏం చేస్తామంటే వరలకు ముందు బెజ్జింగ్ కొట్టి ఆ బెజ్జింగ్ కింద 45 అని ఏర్పాటు చేసి దాంట్లో మనం కింద సైడ్ కలెక్షన్ ఇవ్వడం అయితే జరిగింది. సో చూసారు కదా, ట్యాంక్ ఫిట్టింగ్ అయితే అయిపోయింది అనమాట. ఎయిర్ పైప్ ఇచ్చాం, ఒక వాల్ ఇచ్చాం అంతే. అంటే మనం వాటర్ ఆఫ్ చేసుకుంటే వాల్ అయితే ఇచ్చాం. అలాగే కింద మనకి అంగుళం బాతిక వైపు అయితే యూజ్ చేసాం. అంటే వాటర్ లోడ్ చేయడం కోసం వీళ్ళు ట్యాంకర్ తీసుకొస్తారు విడిగా. టాటాతో ట్యాంక్ తీసుకొచ్చి వీళ్ళు దీన్ని కనెక్ట్ చేస్తారు. ఇప్పుడు కనెక్ట్ చేసాం అనమాట. మోటార్ పెట్టి చెక్ చేస్తున్నాం. సో వాటర్ మనం ట్యాంక్ అంటే ఒక పవర్ ట్యాంక్ తీసుకొచ్చారు వాళ్ళు. కొంచెం పెట్టి ఒక పవర్ ట్యాంక్ ఎక్కించి మనం చెక్ చేస్తున్నాం. అంటే ఏం పని చేస్తాం, లోన కంటైనర్లు అసలు సంవత్సరం క్రితం వాడినాయి కదా, మామూలుగా ఏమైనా పైపులు లీక్ అవుతున్నాయా, ప్లస్ మన టాయిలెట్లు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయా లేదని కూడా చెక్ చేసామట. సో చూసారు కదా, వాటర్ ట్యాంక్ అనేది ఇలా తీసుకొచ్చి దాంట్లో ఎక్కిస్తారు. దానివల్ల మనం ఈ అంగుంపాది పైప్ అయితే కింద తీసుకొచ్చి వాళ్ళు ఎక్కించుకోవడానికి వీలుగా పెట్టామన్నమాట. సో తర్వాత రోజున మళ్ళీ వచ్చి సాయంత్రం రేపు భోగి అనగా మొబైల్ టాయిలెట్ వచ్చినాయి. సో వాళ్ళు ఇచ్చారన్నమాట. అది యూపీయూసీ వాల్ అది. సో ట్యాంకర్లో ఈ కమోడ్స్ అనమాట. అలాగే దీనికి పుష్ పైప్ అనమాట. వాటర్ ఇలా 4 వచ్చినాయి. దానికి సంబంధించి ప్లంబింగ్ కూడా చేసాం అనమాట. కనబడుతుంది కదా మీకు. సో 4 ఇంచెస్ ఏమో టాయిలెట్కి, అలాగే 1.5 కూడా కాదండి, అంగుళం 25 ఇది.
అంగుళం పాతిక ఇచ్చారు. అలాగే ఇప్పుడు ఏం చేసామంటే మనం దగ్గరలో ఉన్న కంటైనర్ల దగ్గర నుంచి ఒక సిపియూస్ జాయిన్ చేసి పైప్ అయితే లాక్కున్నాం. అది అంగుళాల టీ వాడి అంగుళాల టీకి మళ్ళీ అంగుళం రిడ్యూసర్ వాడి అంగుళం లైన్ తీసుకొచ్చాం. ఆ లైన్ నుంచి మళ్ళీ సిపియూస్ని యూపీయూసీ కింద మార్చి, ఎందుకంటే మనం ఈ 4 మొబైల్ టాయిలెట్కి వచ్చి యూపీయూసీ వాల్ అయితే ఇచ్చాడు, మీకు చూపించాం కదా వీడియోలో. దానికి సంబంధించింది సిపియూసీ మళ్ళీ యూపీయూసీలో మార్చి యూపీయూసీ అరంగలో అన్నమాట ఆ వాల్ అనేది. సో 1/2 ఇంచ్ పైపులని ఉపయోగించడం అయితే జరిగింది. సో ఈ వర్క్ అయితే నైట్ అయితే చేసామండి, అంటే రేపు భోగి అనగా ముందు రోజు చేసాము నైట్. సో లైన్ చేసామండి. సో ఇప్పుడు వాలు తిప్పి మనకి ఈ పుష్ ట్యాప్ ఇచ్చారు కదా, ఈ పుష్ ట్యాప్ అయితే చూస్తున్నాం. అంటే ఎప్పుడో కదా బ్లాక్ అయిపోయి లోన మురికంతా ఉండి ఆ మురికి నీళ్ళు అయితే వస్తున్నాయి. అలాగే ఫ్లష్ ట్యాంక్ కూడా చెక్ చేస్తాం, ఫ్రెష్ వాటర్ కూడా బాగానే వస్తుంది. సో మీకు ఈ వీడియో ఎందుకు చేస్తానంటే ఎవరైనా ఇటువంటి వర్క్ చేసినప్పుడు ఈ వీడియో చూస్తే మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట, ఎలా చేసుకోవాలి ఏంటి అనేది. అందుకోసమే మీకు ఈ వీడియో చేయడం అయితే జరిగింది. సో చూసారు కదా, ఇక్కడ మనం యూపీయూసీ అని చెప్పాను మీకు. యూపీయూసీలో ఏం చేసామంట, సిపియూసీ నుంచి యూపీయూసీలోకి మార్చాం. అంటే ఈ మొత్తం ఈ ఫిట్టింగ్ అంతా కూడా యూపీసీ ఉందన్నమాట, ట్యాంక్ సంబంధించింది. అలాగే మనం ఏంటంటే అన్స్టాండ్ పెట్టాం అనమాట. ఈ 4 ఇంచ్ చేసాము, టైట్ పైప్ యూజ్ చేసాం. అంగుళాల పైప్ తీసుకెళ్లి వేస్ట్ వాటర్ లైన్ అనమాట. చెప్పాను కదా మీకు, అంగుళాలు ఇచ్చాడు, అంగుళం పాతికిచ్చారు. అంటే టాయిలెట్ లో మనం వాటర్ దిగితే ఆ వాటర్ బయటకు వచ్చే పైప్ అనమాట. అందుకే మనం వేస్ట్ వాటర్ కి అంగుళం లాంగ్ ఎల్బో యూజ్ చేసి మనం నడిపించాము లైన్ అనేది. సో ట్యాంక్ దగ్గర ఫిట్టింగ్స్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. మరి ట్యాంక్ లో ఇది అది ఒకే ట్యాంక్ లో కలపాలి. ట్యాంక్ లో స్మెల్ లేకుండా కూడా ఏం చేసాను కూడా మీకు, ఏం ఫిట్టింగ్స్ వాడని కూడా మీకు ఈ వీడియో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో చూసారు కదా, సో ఇక్కడ నుంచి మనకి లైన్ అయితే లాగాం 4 సంబంధించిన టాయిలెట్లు. ఇక్కడ ఏంటంటే గప్పున తక్కువకుండా చిన్న గాడి తీస్తాం, మీరు కనబడుతుంది ఆ చిన్న గాడి తీసి ఆ గాడిలో ఈ 4 ఇంచెస్ లైన్ అయితే కప్పెట్టడం అయితే జరిగిందనమాట. 4 ఇంచెస్ లైన్ మీద మనం అంగుళాల పైప్ కూడా లైన్ చేసాం. చూసారు కదా, మనం ప్రతి టాయిలెట్ కి అంగుళాల టీ వాడి టీకి లాంగ్ ఎల్బో వాడి అంగుళం పాతి పైప్ దగ్గర పెట్టేసి కింద మోపు పెట్టాం అనమాట. అన్స్టాండర్డ్గా పొద్దున వాళ్ళు తీసేసినా కానీ ఈ పైప్ లైన్ దానికి సిట్ కాకుండా ఉండడం కోసం. సో ఇలా మట్టేసి కప్పేసాం. ఇప్పుడు మీకు ట్యాంక్ దగ్గర ఫిట్టింగ్స్ అయితే చూపిస్తాను. ఇక్కడ టాయిలెట్ నుంచి ఒకే లైన్ లాగాం, ఫ్లో ట్రాప్ వాడాం కదా, ఆ ఫ్లో ట్రాప్లోకి మనం లైన్ చేయడం జరిగింది వేస్ట్ వాటర్. సో మనకి ఆ 4 టాయిలెట్లో కూడా మురుకుంటం వల్ల నీళ్లు చూసారు కదా నల్లగా వస్తున్నాయి మీకు. దీని మీద మనకి ట్రాప్, మనకి మల్టీ ఫ్లో ట్రాప్ యూజ్ చేస్తాం కదా, దీని మీద మొక్క అయితే పెట్టాల్సి ఉంటుంది. ఎందుకంటే ఈ ట్యాంక్ అనేది కొంచెం లోతులో ఉందన్నమాట. మరి దిగిపోయిందో లేదో ఫస్ట్ అలా వేస్తారో నాకు కొంచెం ఐడియా లేదు, కానీ దీని మీద మళ్ళీ ముక్క పెట్టి గ్యాస్ పై పెట్టామన్నమాట. అంటే ఫ్లో ట్యాప్ మీద మళ్ళీ ఎయిర్ ఆడటం కోసం మనం వాటర్ ట్యాంక్ ఎలాగైతే ఇస్తామో ఆ టైప్లో ఇచ్చామన్నమాట. ఇప్పుడు గప్పున వాళ్ళే మట్టి కప్పేసినా కానీ ఈ ఫ్లో ట్రాప్కి ఇబ్బంది కలగకుండా మనం ఒక గజం పైప్ మొక్క, అంటే 4 ఇంచెస్ పైప్ మొక్క ఏర్పాటు చేయడం జరిగిందనమాట. అలాగే మనకి పైకి ఉండేలాగా ఒక టీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది. అంటే గప్పున ఏమైనా దోళలు మనకి దాంట్లో ఏమైనా పైప్ ఉంది కదా, దాంట్లో గ్లాసులు కానీ ఏమైనా వేయకుండా మనం టీ ఏర్పాటు చేయడం జరిగింది. కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. శానిటేషన్ ప్లంబింగ్ వీడియో మాత్రం మన ఛానల్లో ఉంటాయి. ఓకే ఫ్రెండ్స్, మనం వచ్చే వీడియోకి వెళ్దాం.